ఈరోజు ప్రొడక్షన్ నంబర్ 1 తీస్తున్న ఈ సందర్భంలో ముఖ్యంగా ఈ పిక్చర్లో ఒక నిజాయితీ పరుడైనటువంటి ముఖ్యమంత్రి అవినీతి లేకుండా నీతివంతమైనటువంటి పాలన ఇవ్వాలనుకుంటే ఆయన ఎదురయ్యేటువంటి సమస్యలు, అధికారం కోసం ఈ యొక్క రాజకీయ నాయకులు ఎటువంటి సమస్యలు క్రియేట్ చేస్తారు, ఈరోజు ఏ రకంగా దిగజారిపోతున్నాయి రాజకీయంలో విలువలు అనే దాన్ని బేస్ చేసుకొని కొంత కనువిప్పు కలగడానికి ప్రజలకు ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ మూవీ ద్వారా. మెయిన్గా తాను నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి ముఖ్యమంత్రి ఈ సమస్యలన్నీ ఎట్లా ఓవర్కమ్ అయి వస్తాడు అనేది బేస్ చేసుకొని మూవీ తీయడం జరిగింది. ఇందులో నాది ముఖ్యమంత్రి పాత్ర నేను చేయడం జరుగుతుంది. ఇది నాకు ఐ థింక్ 4th మూవీ. అందులో రెండోసారి ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతుంది. అందులో పెద్దలు కోట గారితో ఇది నా 2వ మూవీ. ఎవడైతే నాకేంటిలో మనం చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్లో నేను ముఖ్యమంత్రిగా, వారు యాజ్ యూజువల్ విలన్గా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పోసాని కృష్ణమురళి గారు రచయితగాను లేకపోతే ఆర్టిస్ట్గాను సినిమాలో ఉన్నాడంటే దాంట్లో కొంచెం విషయం ఉంటుందండి. ముఖ్యంగా ఈ పొలిటికల్ బేస్డ్ సినిమాలకి మంచి సెటారిక్ డైలాగులు, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగినటువంటి ఒక ధైర్యం ఉన్న నటుడు రచయిత కూడా. కాబట్టి అలాంటి సినిమాలని, అంటే నేను పొలిటీషియన్గా కనీసం 150-200 సినిమాలు చేసి ఉంటాను. బట్ మురళీ గారు రాసేటువంటి సినిమాల్లో ఉన్నట్టు నేను చూసుకుంటే కనీసం 10-15 సినిమాలు ఉంటాయి. చాలా గమ్మత్తుగా ఉంటుందండి అది. అంటే క్రూడ్నెస్తో కలిపి ఎంటర్టైన్మెంట్ ఉండేటువంటి క్యారెక్టర్ చేయిస్తారు నాతో ఆయన. ప్రజలు కూడా నాకు నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే. కోట శ్రీనివాసరావు అంటే ఏదో తొత్తరవాగుడు ఉంటుంది, ఏదో మ్యారేజ్ ఉంటుంది, లేకపోతే ఏదో చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనేటువంటిది ఒకటిది. కాబట్టి మంచి వేషం అండి, విన్నాను, బాగుంది. పెద్దలు చెప్పినట్టుగా, మంత్రి గారు చెప్పినట్టు ఆయన ఈ సినిమాలో యాక్ట్ చేయడం అనేటువంటిది ఈ ఒక సినిమాకి ఒక బోన్ లాగా పనిచేస్తుందండి, వెన్నెముకలాగా పనిచేస్తుంది. ఎందుకంటే న్యాచురల్గా ఆయన యాజ్ ఏ రియల్గా రాష్ట్రానికి మంత్రిగా ఉంటూ ఆయన దీంట్లో వేస్తున్నారంటే ఆయన సైడ్ నుంచి ఏమి చెడు ఉండదు. డెఫినెట్గా ఆయన ఉన్నటువంటి ఈ ఎక్స్పీరియన్సెస్ని రచయితకి కానీ దర్శకుడికి కానీ హెల్ప్ చేసే విధంగా ఆయన కూడా సలహాలు ఇస్తారని అందరం భావించవచ్చండి. అది జరుగుతుంది కూడా. కాబట్టి ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఉన్నటువంటి, అంటే అశ్లీలత లాంటి పద్ధతి కాకుండా చెడు జరుగుతున్న దాన్ని ఎత్తి చూపడం, దాన్ని ఎలాగా ఓవర్కమ్ అవటం అనేటువంటిది సబ్జెక్టు. ఆ పాత్ర వారు వేస్తున్నట్టుగా కూడా చెప్పారు. కాబట్టి ఈ సినిమా మంచి కథతో కూడిందండి. జగపతి బాబు గారు కూడా మంచి యాక్షన్ చేస్తున్నారు, పోసాని కృష్ణమురళి గారు చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా కాస్త మంచి పవర్ఫుల్గా ఉండేటువంటి సినిమా అవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవండి. మంచి పవర్ఫుల్ సినిమా అవుతుంది, నాకు నమ్మకం ఉంది. ప్రజలు దీన్ని బాగా ఆదరిస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. అంతా మంచి జరగాలని మరొకసారి కోరుకుంటూ, ఇలాంటి సినిమాలకి మీ పత్రికల ద్వారా మీడియా వారు కూడా కాస్త సహకరించి కాస్త ఆశీర్వదిస్తారని మీరందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. స్టేట్లో పాలిటిక్స్ గురించి మీకు ప్రెస్ మొత్తం తెలుసు, మీడియా అందరికీ. ఎలా ఉన్నాయి పాలిటిక్స్, ఎంతమంది జైలుకి వెళ్తున్నారు, పొలిటీషియన్స్, ఆఫీసర్స్. ఇలాంటి గవర్నమెంట్లో, ఇలాంటి ప్రభుత్వంలో ఎక్కడైనా కానీ, ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ నిజాయితీ పరులు పాలిటిక్స్లో ఉంటారు, బ్యాడ్ ఫెలోస్ పాలిటిక్స్లో ఉంటారు. మా సినిమా ఇండస్ట్రీలో గుడ్ బ్యాడ్ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగుల్లో గుడ్ బ్యాడ్ ఉంటుంది, ప్రజల్లో గుడ్ బ్యాడ్ ఉంటుంది. అలాగే పాలిటిక్స్లో గుడ్ బ్యాడ్ ఉంటుంది. నాకు తెలిసి చాలా తక్కువ మందిలో ఒక పద్ధతిగా, ఒక హానెస్ట్గా, ఒక రూట్లో పాలిటిక్స్ నడిపే వాళ్ళలో
అతి తక్కువ మందిలో ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు కూడా నేను గుడ్డిగా నమ్ముతా, మనస్ఫూర్తిగా నమ్ముతా. నాకు 83 నుంచి నా పాలిటిక్స్ తెలుసు కాబట్టి. పలానా మంత్రి అంటే అవినీతిపరుడు అని స్టాంప్ ఉంటుంది, మనకు తెలుసు, పేరు చెప్పకల్లా. పలానా ఎమ్మెల్యే అంటే భూకబ్జాదారుడు అని తెలుసు. ఇంకో పలానా ఎమ్మెల్సీ అంటే పలానా చేస్తాడని తెలుసు, పిచ్చి పని చేస్తాడని తెలుసు. ఏరాస్ ప్రతాప్ రెడ్డి అనగానే జ్ఞాపకం స్టాంప్ ఎక్కడ లేదు. 83 నుంచి నేను కాలేజీ నాగార్జున యూనివర్సిటీ జనరల్ సెక్రటరీగా అప్పుడు చూస్తూ ఉండే. పార్టీలో జెన్యూన్గా ఎమ్మెల్యే గెలవటం, జెన్యూన్గా మినిస్టర్ అవ్వటం చూసాం. ఈ మధ్య చూసాం ప్రతాప్ రెడ్డి గారు బెయిల్ విషయంలో చేశారు. మేము నమ్మం. నేను సీనియర్ మోస్ట్ ఒక ఆర్టిస్ట్గా కానీ ఒక రచయితగా నాకు రాజకీయాలుగా ఉన్నాయి. నేనైతే నమ్మను మినిస్టర్ గారు. ఐ లవ్ యూ. ఎందుకంటే జెన్యూన్గా ఉండే మనుషులు చాలా తక్కువలో ఆయన ఒకడు. ఎందుకంటే అందంగా, ఆరోగ్యంగా, ఎలాంటి హడావుడికి దూరంగా ఉంటూ రాజకీయాలు చేసే మనిషిలో ప్రతాప్ రెడ్డి గారు. అందుకని ప్రతాప్ రెడ్డి గారు ముఖ్యంగా అభినందనలు. ఈ ఫిల్మ్లో ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గరగా 100కు 100 పాళ్ళు ఆయన వ్యక్తిత్వాన్ని పోలికలో ఉన్న క్యారెక్టర్ ఇందులో ముఖ్యమంత్రిగా వేస్తున్నారు. అంటే రాజకీయ నాయకుడిగా ఏదైనా ఫ్యూచర్లో ప్రతాప్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు. ఆయన పర్సనాలిటీకి, ఆయన అందానికి, ఆయన నిజాయితీకి. అది కూడా గాడ్ బ్లెస్ యూ సార్. ఇందులో ఆయన మంచి వేషం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం ప్రతాప్ రెడ్డి గారు ఈ ఫిల్మ్లో ఒక భాగస్వామి అయినందుకు. అలాగే మా కోటా గారి గురించి నేను చెప్పక్కర్లా, పొలిటీషియన్గా చెప్పక్కర్లా, ఆయన ఒక నటుడిగా చెప్పక్కర్లా. పొలిటీషియన్ మించి, నటుడిని మించి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి కోటా శ్రీనివాసరావు. చాలామంది ఆయనకి మంచి ఆర్టిస్ట్గా సెటైర్ వేస్తాడు, ఇది అట్లా తిక్కగా నాకంటే ఇదిగా ఎక్కువ మాట్లాడిన ఫీలింగ్ ఉంటుంది. పర్సనల్ లైఫ్కి వెళ్తే చాలామంది నటుల్లో పెద్ద హీరోల కంటే, పెద్ద దర్శకుల కంటే, పెద్ద నిర్మాతల కంటే సినిమా ఇండస్ట్రీలతో మోరల్స్ బతికే తక్కువ మందిలో కోట శ్రీనివాసరావు గారు ముఖ్యంగా ఉంటాడు. అలా ఇందులో మంచి వేషం వేస్తున్నారు కోట శ్రీనివాసరావు గారు. ఇందులో హీరో జగత్ బాబు వేషం సెంట్రల్ ఇంటెలిజెంట్ ఆఫీసరు అయిన అధిపతి జగత్ బాబు గారి వేషం. నేను కామెడీ చేస్తూ విలన్స్ ఉన్న క్యారెక్టర్. నాకు ఎక్కువ సెటర్స్గా మాట్లాడుతూ చాలా బ్యాడ్ థింగ్స్ చేస్తూ పొలిటికల్ పీపుల్కి ఒక బ్రోకర్ లాగా ఉపయోగపడుతూ అలాంటి క్యారెక్టర్ నేను చేస్తున్నాను. ఈ మధ్య వేసే వేషాల్లో నేను హీరో కాకుండా వేసే క్యారెక్టర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వేషం ఇందులో నాకు ఈ డైరెక్టర్ నంద హరిచంద్రరావు గారు, ముఖ్యంగా నట్ కుమార్ నన్ను ప్రపోజ్ చేశారు. చాలా థ్యాంక్ యూ నట్ కుమార్. నెంబర్ 1 ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. టైటిల్ ఇంకా పెట్టలేదు. దీనికి మా మిత్రులు మన ఏబి శ్రీనివాస్ గారు, మన చిట్టా సురేందర్ రెడ్డి గారు దీన్ని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టోటల్గా ఇది పర్యవేక్షణ మొత్తం టోటల్గా ఇదంతా కూడా అంత ఫ్రెండ్స్ అయి ఉండి ఈ ఫ్రెండ్స్గా మేము మొత్తం టోటల్గా అంతా నేనే మొత్తం దగ్గర నుంచి చూసుకుంటున్నాను. ఈ సినిమా మా ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు మరి సీఎంగా దీంట్లో చేస్తున్నారు. హోమ్ మినిస్టర్గా కోట శ్రీనివాసరావు గారు. దీన్ని నేను అడిగిన వెంటనే కథ మొత్తం టోటల్ డైలాగ్స్ అన్నీ కూడా మొత్తం టోటల్గా రాయడానికి, అలాగే మరి పోసన గారికి మరి ఆయన క్యారెక్టర్ ఇది చేయాలన్నా అంటే వెంటనే ఒప్పుకున్నందుకు, అలాగే కోట శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇది ఒక రియల్గా పొలిటికల్ మూవీ. నిజాయితీ ఈరోజు ఇప్పుడు నిజాయితీ ఎక్కడ లోపించింది, ఎలాగుంది, ఒక సీఎంని ఎలా దింపాలనుకుంటున్నారు, ఒక సీఎంని ఎలా ఎక్కాలనుకుంటున్నారు, ఒక నిజాయితీగా సీఎం వర్క్ చేద్దాము అంటే ఆ సీఎంని ఎలా దింపడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటానికే దగ్గరలో ఇది ఉంది. అది మరి సీఎంగా హైకమాండ్ నిర్ణయిస్తే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు. దింపడానికి ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాల్లో మా అన్నయ్య మరి మా బాబాయ్ కోట శ్రీనివాసరావు గారు, అలాగే దానికి పొలిటికల్కి ఎలా టోటల్గా చేయాలనేది మన పోసాని కృష్ణమురళి గారు, అలాగే డిఫరెంట్ రావు రమేష్ గారు, అలాగే సోనియా, అలాగే మన కత్తి కార్తిక మన రిపోర్టర్గా అందరూ మొత్తం టోటల్గా చాలామంది దీంట్లో ఉండి ఈ సినిమాను ఒక ప్యూర్ పొలిటికల్ మూవీగా చేస్తున్నాం. ఇది ఇవాళ ఈ షెడ్యూల్ 28తో పూర్తవుతుంది. సినిమా సెప్టెంబర్ నెలాఖరికి చేయాలని అనుకుంటున్నాం. మా మిత్రులు ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నారు. మా మిత్రులు సినిమా చేద్దామని అందరం సరదాగా అనుకొని దాని మీద వాళ్ళకందరికీ సహాయ సహకారాలతో ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంకా వాళ్ళంతా కూడా ఇది ఒక పర్ఫెక్ట్గా ఈ సినిమా జరిగి ఇంకా సినిమా ఇండస్ట్రీ ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని వాళ్ళకంతా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.